హాయ్ అండి, నా పేరు శిరీష. నేను పోస్పేటరేగ మండలం పేరపుర గ్రామం నుంచి వచ్చాను. నేను ఒక బిజినెస్ చేసుకోవాలని చాలా రోజుల నుంచి ఐడియాతో ఉన్నాను. కొన్ని రోజులు బ్యాంకు వెళ్ళాను, ఎలా అప్రోచ్ అవ్వాలో అవన్నీ తెలియని టైంలో నాకు ఇక్కడ ఈఎస్డిపి ప్రోగ్రామ్ ద్వారా లోక మాధవి మేడం గారు కండక్ట్ చేశారండి ఈ ప్రోగ్రాము. దీని ద్వారా మనకి ప్రజల్లో అవగాహన, ఎలా బిజినెస్ అంటే ఎలా చేసుకోవాలి, ఏంటి లోపాలు ఎలా ఉంటాయి, మనం బయటకు వెళ్తే ఈ సమాజంలో బిజినెస్ చేసుకోగలమా, దాని గురించి ఎంతమంది ఎలా చేసుకోవాలని ఒక ఇండస్ట్రీ నుంచి ఏర్పాటు చేసి అక్కడి నుంచి వాళ్ళు మనకి విజిట్ చేసి ఈ ప్రోగ్రామ్ని ఎలా చక్కగా ముందు చేసుకోవాలని చూపించారు. ఒక మంచి ట్రైనర్ని ఏర్పాటు చేశారు. అంతేకాదు బిజినెస్ అనేది ఒక ఆలోచన ఆశయంగా ఉండిపోకుండా అది ఎలా చేసుకోవాలని చాలామంది మోటివేషన్ తీసుకొచ్చి చాలా కంపెనీస్కి చిన్న చిన్న కుటీర పరిశ్రమలు పెట్టుకొని మాలాగే ముందు ఎన్నో ప్రయత్నాలు చేసి వాళ్ళందరూ కూడా సక్సెస్ అయిన వాళ్ళందరినీ మాకు ముందు తీసుకొచ్చి చక్కగా ఎలా చేసుకోవాలి, వాళ్ళు ఇలా చేసుకున్నారు, డెవలప్ అయ్యారని మాకు వాళ్ళ ద్వారా క్లారిటీగా చక్కగా తీసుకెళ్ళి చూపించారు. అన్ని విషయాల్లో మాకు చాలా హెల్ప్ఫుల్గా ఈ ప్రోగ్రాము చాలా బాగా రన్ అయిందని నేను మనస్ఫూర్తిగా నమ్ముతున్నానండి. అంతేకాకుండా ఈ ప్రోగ్రామ్ ఇంత సక్సెస్ఫుల్గా రన్ అవ్వడానికి కేవలం మాధవి మేడం గారే రన్ చేశారు. ఆమెకి నా తరపున కృతజ్ఞతలు. మన నియోజకవర్గంలో యువత, మహిళ ముఖ్యంగా ముందుకు రావాలి, పారిశ్రామికవేత్తలుగా మారాలి. ఇంటికో పారిశ్రామికవేత్త ఉండాలన్న మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారి పిలుపుని అందిపుచ్చుకోవాలి అని ప్రతి పంచాయతీలో కూడా మనం స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ పెడుతున్నాం, అలాగే ర్యాంప్ ప్రోగ్రామ్స్ పెడుతున్నాం, అలాగే వాళ్ళకి చేయూతనిచ్చి లోన్లు శాంక్షన్ చేసి ప్రతి ఒక్కరు కూడా ఒక వ్యాపారవేత్తగా మారితే ఇంకొక 5 మంది 10 మందికి వాళ్ళ ఉద్యోగం ఇచ్చే దిశగా ఈ రోజు ముందుకు వెళ్తామంటే మన శిరీషమ్మ ముందుకు వచ్చింది. ఈ రోజు ఈ శుభ సమయంలో ఈ రోజు జనవరి 5వ తారీఖున ఆవిడ యూనిట్ ని మష్రూమ్ యూనిట్ పెట్టింది. ఆవిడ ఆ మష్రూమ్ యూనిట్ ని మనందరం కలిసి ఈ రోజు ఓపెన్ చేసుకోవడం జరిగింది. ఆవిడకి ఏ సహాయ సహకారాలు వచ్చినా కూడా ఇది అభివృద్ధి పదంలోకి వెళ్ళేటట్టుగా నా వంతు సహాయం చేస్తానని మాట ఇచ్చాను. అలాగే కలిసి ప్రయాణం చేయడంలో ఈ రోజు ముందుకొచ్చిన శిరీషమ్మని మీ అందరి ముందర కూడా ప్రత్యేకంగా అభినందిస్తున్నాను. ఈ ధాత్రి నీ జనహిత్రే కాదా